ఏపీలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందాల సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం ఆలయాల సందర్శన, మొక్కుల చెల్లింపులు కాగా ఆ తర్వాత కోడిపందాలు, ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు జనం. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఏపీ ప్రజలంతా సొంతూళ్లకు చేరుకోవడంతో గ్రామాలన్నీ సందడిగా మారాయి. రాష్ట్ర ప్రజలంతా ఆనందాల సంక్రాంతి చేసుకోవాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో నిర్వహించిన భోగి సంక్రాంతి పండుగ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు బాబు. మహిళలు వేసిన రంగవల్లులను చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు తిలకించారు. పిల్లలకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సంప్రదాయానికి సంక్రాంతి పండుగ ప్రతీక అన్నారు. సొంతూల్లో అయిన వాళ్ళందరితో కలిసి ఆనందంగా చేసుకునే పండుగ అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్ర ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు జగన్. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు మాజీ మంత్రి రోజా. నగరి నివాసంలో కుటుంబ సమేతంగా భోగి పండుగ చేసుకున్నారు. బంధుమిత్రులతో కలిసి భోగి మంటల దగ్గర ఆడిపాడారు. కలిసికట్టుగా గ్రామాల్లోకి వచ్చి మన పండుగలు జరుపుకోవటం వల్ల ఫ్యూచర్ జనరేషన్కి కూడా మన పండుగల గురించి, మన పండుగల గొప్పతనం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి బంధువులందరూ పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమలు, అభిమానాలు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం పల్లెటూరులో ఉండటం వల్ల అందరూ కూడా పండుగలు మీ గ్రామాలకు వెళ్ళండి, హ్యాపీగా జరుపుకొని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కష్టాలు, బాధలు భోగి మంటలతో వీడి నూతన ఆనందాలు వెల్లివిరియాలని కాంక్షిస్తున్నట్లు తెలిపారు పీసీసీ చీఫ్ వై